హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ముగ్గురు మాంత్రికులు జానపద నవల 7వ భాగం విందాం. సరంగు ఆజ్ఞ కాగానే గొలుసులకు బంధింపబడి ఉన్న బానిసలందరూ విడిపించబడ్డారు. వారిలో ప్రతి ఒక్కరికి కత్తి, విల్లమ్ములు ఇవ్వబడినాయి. ఆ సమయంలో సరంగు వాళ్ల మీద ఎక్కడ లేని ఆప్యాయత కనబరుస్తూ, మీరు ఈ క్షణం నుంచి బానిసలు కారు, యోధులు. మన ఓడ పెద్ద అపాయంలో చిక్కుకున్నది. మన ఓడను వశపరుచుకో చూస్తున్న ఆ శత్రు ఓడకు మనం లొంగిపోయామంటే ఆ తర్వాత బతికి ఉన్నన్నాళ్ళు వాళ్లకు మనం బానిస వృత్తి చేస్తూ జీవించవలసి వస్తుంది. అలా కాక మనం జయిస్తే అందరము స్వేచ్ఛగా కాలం గడపవచ్చు. కనుక ప్రాణరక్షణ కోసము, స్వతంత్రం కోసము తెగించి పోట్లాడండి అన్నాడు. సరంగు మాటల్లో బానిసలకు నమ్మకం కుదరలేదు. అతడు తమనెంత క్రూరంగా హింసించాడో వాళ్లలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునే ఉన్నారు. అయినా ఈ తరుణంలో చేయవలసిందేమిటి? శత్రు ఓడలో నుంచి ఎడతెరిపి లేకుండా బాణాలు, అగ్నిగోళాలు వచ్చి తమ ఓడ మీద పడుతూ ఉన్నాయి. ఓడ నిప్పంటుకొని కాలి మునిగిపోతే దానితో పాటు తాము సర్వనాశనం కాక తప్పదు. బానిసల మనస్సులో కదులుతున్న ఈ అనుమానాలు, సంశయాలు పింగళుణ్ణి కూడా బాధించాయి. కానీ అతడు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. తాము ఉన్న ఓడ నీట మునగకుండా రక్షించవలసిన అవసరం ఉన్నది. కానీ అతి క్రూరుడైన సరంగు మాత్రం బ్రతికి ఉండటము ప్రమాదకరం. ముందు అతన్ని తుదముట్టించాలి. ఆ తర్వాత వీలు చూసుకొని శత్రు ఓడలోని వారితో రాజీపడి తమ దారిని తాము పోవాలి. పింగళుడు ఇలా ఆలోచించి తన తోటి బానిసలకు కర్తవ్యమేమిటో తెలియపరిచాడు. ప్రస్తుతానికి ఆ శత్రు ఓడ సంగతి మరచిపోయి ముందు తమ ఓడ సరంగుని, అతడి అనుచరులని తుదముట్టించడం క్షేమమని చెప్పాడు. బానిసలందరూ ఇందుకు ఒప్పుకున్నారు. యువకుడు, తెలివిగలవాడు, సాహసి అయిన పింగళుడి నాయకత్వాన్ని వాళ్ళు అంగీకరించారు. పింగళుడి వెంటనే సముద్రం మారుమ్రోగేలా అరుస్తూ సరంగుని, వాడి అనుచరులని హతమార్చండి, రండి అంటూ ముందుకు దూకాడు. బానిసలందరూ ఒక్కసారి సింహాల్లా గర్జిస్తూ తమను హింసల పాలు చేసిన సరంగు మీద, అతడి అనుచరుల మీద కత్తులు దూసి దూకారు. పరిస్థితి ఇలా విషమంగా పరిణమిస్తుందని సరంగు ఊహించలేదు. ఒకవైపు నుంచి శత్రు ఓడ నిప్పులు చెలరేగుతూ వస్తున్నది. అదే సమయంలో తన ఓడలోని బానిసలు తన మీద కత్తులు దూశారు. సరంగుకు ఆలోచించుకునేందుకు వ్యవధి లేదు. తన అనుచరులకు ఆజ్ఞలు ఇచ్చే లోపలే బానిసలు వారి మీద పడి కత్తులతో వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు. ద్రోహం, మోసం, ముందు ఈ బానిసలని యముపురికి పంపండి అంటూ సరంగు భీకరంగా అరిచి వాళ్ళ మీద పడ్డాడు. బలశాలి, జిత్తులు మారి అయిన సరంగు కత్తి దెబ్బకు కనుమూసి తెరిచేంతలో 5-6 బానిసలు ఆహుతయ్యారు. అది చూసిన కొందరు బానిసలు భయకంపితులై వెనక్కు పారిపోసాగారు. పింగళుడు ప్రమాదం గుర్తించాడు. వెంటనే అతను కత్తి పైకెత్తి సరంగు కేసు లంఘిస్తూ పారిపోతున్న బానిసలను హెచ్చరించాడు. సరంగును, ఒక్క క్షణంలో నా కత్తికి ఎరవేస్తాను. మీరు ప్రాణభయంతో పారిపోయినా మిమ్మల్ని సముద్రం పొట్టను పెట్టుకోక మానదు. మీ స్వేచ్ఛ కొరకు తెగించి పోరాడండి. పింగళుడి మాటలు పారిపోతున్న బానిసలలో తిరిగి ధైర్యోత్సాహాలను కలిగించాయి. ఈ లోపల పింగళుడు కొదమసింహంలా గర్జిస్తూ సరంగును ఎదుర్కొన్నాడు. అతడు తొలిసారిగా విసిరిన కత్తిదెబ్బ సరంగు గుండెలను రాచుకుంటూ పోయింది. సరంగు హా భైరవి అంటూ గుండె మీద చేయి పెట్టి నొక్కి నిప్పులు చెరిగే కళ్ళతో పింగళుడి మీదికి కత్తిని జడిపిస్తూ ఉరికాడు. సరంగు దేహబలము, కత్తి యుద్ధంలో అతడి నేర్పు చూసిన పింగళుడు చప్పున పక్కకు తప్పుకున్నాడు. సరంగు ఆవేశంలో పింగళుడు తన కత్తి దెబ్బకు అందకపోగా ముందుకు తూలి ఒక తాడు కాలికి చుట్టుకునేసరికి బోర్లా పడిపోయాడు. పింగళుడికి ఇది మంచి అవకాశం ఇచ్చింది. అతడు భీకరంగా అరుస్తూ సరంగు వీపు మీద కత్తిని గుచ్చబోయాడు. కానీ సరంగు తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి చటుక్కున పక్కకు దొర్లాడు. పింగళుడి కత్తి అక్కడ ఉన్న కొయ్యలో బలంగా గుచ్చుకొని ఠపీమని మధ్యకు విరిగిపోయింది. సరంగు వికటాట్టహాసం చేశాడు. ఓహో, నువ్వు బానిసల నాయకుడివి కామోలు. నాయకుడు ఎంత ప్రమాదంలో చిక్కుకుపోయాడు. ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి సముద్రం పాలు చేస్తాను. తర్వాత నీ అనుచరులందరినీ. సరంగు ఒళ్ళు తెలియని ఆవేశంలో ఉండి పింగళుడు ఏమి చేస్తున్నది గమనించలేదు. తన కత్తి విరిగిపోగానే పింగళుడు
రానున్న ప్రమాదాన్ని వెంటనే గ్రహించాడు. మరొక కత్తి దొరకపుచ్చుకునేందుకు అందుబాటులో ఎక్కడా లేదు. తన అనుచరులైన ఇతర బానిసలు సరంగు అనుచరులతో పోరాడుతున్నారు. పింగళుడు మెరుపులా పక్కన పడి ఉన్న తాడునొకదాన్ని చేతిలోకి తీసుకుని దాని కొసని ఉచ్చులా బిగించి సరంగు కోసం సర్వసిద్ధంగా ఉన్నాడు. ఒళ్ళు మరిచిన ఆవేశంలో సరంగు అరుస్తూ కత్తితో ముందుకు దూకబోయేంతలో పింగళుడి చేతనున్న తాడు గిర్రన తిరుగుతూ పోయి సరంగు గొంతుకు ఉచ్చు బిగుసుకున్నది. వెంటనే పింగళుడు తన చేతగల తాడును గట్టిగా గుంజుతూ వెనక్కి పరిగెత్తాడు. సరంగు పెద్దగా ఓండ్ర పెట్టి మానులా దబీమని ముందుకు పడిపోయాడు. కాని అతడు తన చేతి కత్తితో తాడును కోసేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన పింగళుడు వెనక్కి తిరిగి తన అనుచరులను కేకపెట్టాడు. వెంటనే ఇద్దరు బానిసలు పరిగెత్తుకుంటూ వచ్చి సరంగు కింద పడి ఉండటం చూస్తూనే అతడి మీదకు ఉరికి తమ కత్తులతో తూట్లు పడేలా పొడిచారు. సరంగు మరణంతో గాని పింగళుడికి తన చుట్టూ ఏమి జరుగుతుంది చూసే అవకాశం కలగలేదు. అతడు ఒక బానిస వద్ద నుంచి కత్తి తీసుకొని ఓడలో ఒక మూల జరుగుతున్న పోరాటం కేసి పరిగెత్తాడు. అతడు ఆ ప్రాంతానికి చేరేసరికి కొద్దిగా మిగిలి ఉన్న సరంగు అనుచరులు కూడా చంపబడటమో గాయపడి ఖైదీలుగా దొరకటమో జరిగిపోయింది. ఈ లోపల శత్రు ఓడలోని సైనికులు కోలాహలంగా అరుస్తూ పింగళుడు ఉన్న ఓడను సమీపిస్తున్నారు. వాళ్ళు విధి విరామం లేకుండా ఓడ మీదకి బాణాలు వదలటం మాత్రం మానలేదు. తమ శత్రు ఓడలో ఏదో కలహం ప్రారంభమైందని, ఇదే అదురుగా తాము దాన్ని వశపరుచుకోవచ్చునని వాళ్ళు భావించారు. పింగళుడికి ఏమి చేసేందుకు పాలుపోలేదు. ఆ శత్రు ఓడతో పోరాడటం తన వెంట ఉన్న కొద్దిమంది అనుచరుల వల్ల సాధ్యమయ్యేది కాదు. అలా కాదని దానికి లొంగిపోతే వాళ్ళు తిరిగి తమను బంధించి తమ చేత బానిస వృత్తి చేయించవచ్చు. అసలు శత్రు ఓడలో ఉన్న నావికులెందరూ? పింగళుడు సరంగు నుంచి లాక్కున్న దుర్బిణిలో నుంచి శత్రు ఓడకేసి చూశాడు. ఓడ అంతా నావికులతో కిటకిటలాడిపోతున్నది. ఇక వాళ్లతో పోరాడి లాభం లేదనుకుని పింగళుడు గ్రహించాడు. ముందు తన ఓడ మీద తెల్ల జెండా ఎత్తి తమ పరిస్థితిని ఆ ఓడలోని వారికి తెలియపరిచి రాజీ మార్గంగా ఎవరి దారిన వాళ్ళు పోవటం ఒక్కటే మంచి మార్గంగా అతడికి తోచింది. కానీ వాళ్ళు అందుకు అంగీకరిస్తారా? తమ ఓడ మీదకి శత్రు నావికులను రానియకుండా ఆ ఓడను అంత దూరాన ఉంచి రాజీ రాయబారాలు నడపటము క్షేమమని పింగళుడు నిర్ణయించుకున్నాడు. వెంటనే అతడి ఆజ్ఞ ప్రకారము ఓడ కొయ్యకు తెల్ల జెండా ఎత్తబడింది. మరు క్షణము శత్రు ఓడలో నుంచి విజయధ్వానాలు వినబడినాయి. పింగళుడు పెద్ద బూరలాంటి సాధనంలో నుంచి శత్రు ఓడలోని వారితో తన ఓడలో జరిగిన దాని గురించి చెప్పాడు. మీ ఓడను అటకాయించి వశపరుచుకోవాలని చేసిన ప్రయత్నంతో మాకెవరికీ సంబంధం లేదు. బానిసలమైన మేమందరము క్రూరుడైన మా యజమాని సరంగును అతడి అనుచరులని హతమార్చాము. ఇక ఇప్పుడు మేం కోరేదల్లా మా ఓడను ఏదో ఒక రేవుకు నడిపి అక్కడి నుంచి ఎవరెవరి దేశాలకి వాళ్ళం వెళ్ళిపోవడం. కనుక మీరు రాజీపడి మా జోలికి రాక సముద్రం మీద మీ దారిన మీరు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము అన్నాడు పింగళుడు. ఈ మాటలు వింటూనే శత్రు ఓడలో గందరగోళం బయలుదేరింది. కొంచెం సేపు తర్వాత అది సద్దుమణగ్గానే భీకరమైన ఒక గొంతు ఇలా అరిచింది. బానిసలైన మీకు స్వేచ్ఛగా మహాసముద్రాల మీద ఓడను నడిపే హక్కు లేదు. పైగా యజమానిని అతడి అనుచరులని చంపడం ద్వారా మీరు క్షమించరాని నేరం చేశారు. అందుకు మీరు శిక్ష అనుభవించవలసిందే. లేకపోతే మీ నుంచి పాఠం నేర్చుకుని మా ఓడలోని బానిసలు కూడా ఒకానొక రోజున మమ్మల్ందరినీ తుదముట్టించవచ్చు. ఓడకు లంగరదించి కిమ్మనకుండా మాకు లొంగిపోండి. ఈ మాటలు వింటూనే పింగళుడు నిర్వినుడైపోయాడు. అది వర్తకపు ఓడ ముసుగులో దాగి ఉన్న సముద్రపు దొంగల ఓడ అని అతడికి అర్థమైపోయింది. అలాంటి ఓడలోని వారికి తను అనుచరులు లొంగటమంటే తిరిగి తామందరూ బానిసలుగా అమ్ముడుపోవటమేనన్నమాట. 1-2 మాటల్లో పరిస్థితినంతా పింగళుడు తన అనుచరులకు చెప్పాడు. వారిలో ప్రతి ఒక్కరూ పోరాడటానికే సిద్ధమన్నారు. లొంగిపోయి జీవితమంతా బానిసలుగా బ్రతకటం కన్నా పోరాడుతూ మరణించి సముద్రం పాలు కావటము ఉత్తమమని వాళ్ళు ఏకకంఠంగా జవాబిచ్చారు. వెంటనే ఓడ స్తంభం మీద నుంచి తెల్ల జెండా దించబడింది. ఓడలో నుంచి జయ జయధ్వానాలు మిన్నుముట్టాయి. సంఖ్యాబలంలో అధికులైన శత్రు సైనికులు ఒకసారి తన ఓడలోకి ఎక్కగలిగితే
ఇక తాను చేయగలిగిందేమీ లేదు కనుక సాధ్యమైనంత వరకు శత్రువోడకు దూరంగా ఉండి బాణాలతో యుద్ధం చేస్తూ ఇక తప్పనిసరి అయితే తన ఓడతో శత్రువోడను ఢీకొట్టాలని పింగళుడు నిర్ణయించుకున్నాడు. తిరిగి యుద్ధం ప్రారంభమైంది. పింగళుడి అనుచరులు బాణాలు ఎక్కుపెట్టి శత్రు ఓడ మీదకి వదులుతున్నారు. పింగళుడు ఓడని వెనక్కి నడపమన్నాడు. సాధ్యమైతే పోరాడుతూనే తన ఓడని శత్రు ఓడకు అందకుండా నడిపించుకొని పారిపోవాలని కూడా పింగళుడు నిర్ణయించుకున్నాడు. కానీ శత్రు ఓడ నుంచి పారిపోవటం సాధ్యమయ్యే పని కాదని కొద్దిసేపట్లోనే తేలిపోయింది. చూస్తుండగానే ఆ ఓడ బహువేగంతో ముందుకు రాసాగింది. పింగళుడు చటుక్కున్న ఒక నిర్ణయానికి వచ్చాడు. విజయమో వీరస్వర్గమో అంతకన్నా మార్గం లేదు. ఓడను వేగంగా ముందుకు నడిపి శత్రు ఓడని ఢీకొట్టవలసిందిగా అతడు తన అనుచరులను ఆజ్ఞాపించాడు. వెంటనే ఓడ ముందుకు కదలసాగింది. మొదట ఆశ్చర్యపడి అంతలో పింగళుడు తలపెట్టిందేమిటో గ్రహించిన శత్రు సైనికులు భయంతో కంపించిపోయి ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. ఓడను వెనక్కు నడపడం ద్వారా ప్రమాదాన్నించి బయటపడేందుకు శత్రు సైనికులు చేస్తున్న ప్రయత్నము ఫలించలేదు. పింగళుడు కత్తి ఝుళిపిస్తూ తన అనుచరులకు ఓడని వేగంగా ముందుకు నడిపించి శత్రు ఓడను ఢీకొట్టవలసిందిగా హెచ్చరిస్తున్నాడు. చూస్తుండగానే ఓడ మహావేగంతో ముందుకు కదిలి శత్రు ఓడను తాకింది. ఆ మరుక్షణంలో 1000 గొంతులు కలిసికట్టుగా చేసిన ఆర్తనాదము సముద్రం మీద మారుమ్రోగింది. 2 ఓడలు ఢీకొనటంతో కలిగిన తాకిడికి పింగళుడు తను ఉన్న చోటి నుంచి గాల్లోకి ఎగిరి గిరవాటు వేసినట్లు దూరంగా సముద్రంలో పడిపోయాడు. పింగళుడు ఒక మునక వేసి నీటి మీద తేలి చుట్టూ కలయి చూశాడు. 2 ఓడలు ఒకదాన్నొకటి ఢీకొనటంతో ఆ తాకిడికి బద్దలైపోయి కొయ్య ముక్కలు, చెక్కలు, తెరచాపలు చెల్లా చెదులుగా నలుమూలలకు ఎండుటాకుల్లా ఎగిరిపోతున్నాయి. మునిగిపోతున్న నావికులు చేసే హాహాకారాలు తుఫాను ఘోషలో అణగారిపోయినాయి. ఉవ్వెత్తున లేచిపడుతున్న సముద్రపుటలలో చిక్కి పింగళుడు ఉక్కిరి బిక్కిరైపోయాడు. తను సురక్షితంగా భూప్రదేశం చేరేందుకు ఇప్పుడు ఓడ అంటూ ఏమీ లేదు. రెక్కల బలాన్ని నమ్ముకొని ఈదేందుకు తీరం ఎటువైపున ఉన్నదో తెలీదు. ఈ దుర్దశ తన ఒక్కడికే కాక తన శత్రువులకి మిత్రులకు కూడా కలిగిందని గ్రహించినప్పుడు పింగళుడికి ఆనందంతో పాటు బాధ కూడా కలిగింది. తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు తాను ఎటు ఈదుకుపోవాలో పింగళుడికి అర్థం కాలేదు. కనుచూపు మేరలో ఎక్కడా భూమి అంటూ కనిపించినప్పుడు తన ఉన్న చోటు నుంచి కదిలేందుకు ప్రయాసపడటం వృధా అని అతడు నిశ్చయించుకున్నాడు. కానీ అల్లకల్లోలంగా ఉన్న సముద్రము అతన్ని ప్రతిక్షణము అటు ఇటు విసిరివేస్తున్నది. దాదాపు ఓ పావుగంట కాలము పింగళుడు అలల వెంట అవి విసిరిన వైపు పోతూ మునుగుతూ తేలుతూ నానా యాతన పడ్డాడు. ఇక తన చావు ఎంతో దూరంలో లేదని అతను నిశ్చయించుకున్న మరుక్షణము అతడి చేతికి ఏదో వస్తువు తగిలింది. పింగళుడు చటుక్కున దాన్ని పట్టుకున్నాడు. ఇంతకు పింగళుడి తల్లి అన్నట్లు అతన్ని ఎప్పుడూ అదృష్టదేవత వెన్నంటే ఉండి ఉంటున్నది. పింగళుడు చేతులకు దొరికిన వస్తువు ఓడ పగలగా విడిపోయిన ఒకానొక కొయ్యి పలక. పింగళుడు మనసులోనే దేవుడికి 1000 నమస్కారాలు పెట్టుకొని ఆ కొయ్యి పలకని బలంగా 2 చేతుల మధ్యకు తీసుకొని దానిమీద బోర్ల పడుకున్నాడు. తుఫాను, సముద్రపుటలలు కలిసి తనను ఏదో ఒకనాడు ఏదో ఒక తీరానికి తప్పక చేర్చగలవని అతడికి ఆశ కలిగింది. ఆ సమయంలో ఆకలి, చలి వాటిని గురించి అతడు ఆలోచించదలచలేదు. కొయ్యి పలక నీటి అలల వెంట తేలుతూ మునుగుతూ కొట్టుకుపోతున్నది. పింగళుడు 2 కళ్ళు గట్టిగా మూసుకొని కొయ్యి పలక తాను పట్టనుంచి జారిపోకుండా చూసుకుంటూ తన చుట్టూ ఏమి జరుగుతున్నది గమనించేందుకైనా ప్రయత్నించలేదు. కారణము అందువల్ల తనకు జరిగే మేలు లేకపోగా పైపెచ్చు తనలో ఉన్న ధైర్యం కాస్త నీళ్లు కారిపోయేందుకు అవకాశం ఇస్తుందని అతడు భయపడ్డాడు. కొన్ని గంటల కాలం గడిచిపోయింది. సూర్యుడు ఎక్కడో సముద్రాల అవతల అస్తమించాడు. చీకటి పడింది. కానీ పింగళుడికి ఇవేమీ తెలియవు. అతడు కళ్ళు గట్టిగా మూతలు పడి ఉన్నాయి. సముద్రపు హోరు తన శరీరం చలికి కొయ్యబారుతూ ఉండటం తప్ప అతడికి మరేమీ గుర్తులేదు. మరికొంతసేపటికి దప్పికతో నాలుక పిడచగట్టుకుపోతున్నట్లుగా అతడు గ్రహించాడు. అప్రయత్నంగా పింగళుడు ఇంత సముద్రపు నీటిని గుటక వేసి వికారంతో కొయ్యి పలక మీద మెలికలు తిరిగాడు.
ఆ తర్వాత భగ్గుమనే ఆకలి, నిద్రమత్తు. క్రమంగా పింగళుడు తను పట్టుకున్న కొయ్యపలక, హోరు పెడుతున్న సముద్రము, తను ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంగతి అన్నీ మరిచిపోయి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. పింగళుడు తిరిగి కళ్ళు తెరిచేసరికి మబ్బులు లేని ప్రశాంతమైన నీలాకాశము అతడి కళ్ళబడింది. శరీరము నడుము నుంచి పైభాగము పొయ్యిలో పెట్టి కాల్చుతున్నట్లు చిటపటమంటున్నది. కాళ్ళు చలితో కొయ్యబారిపోతున్నది. ఈ పరిస్థితి పింగళుడికి చాలా వింతగా తోచింది. తాను ఎక్కడ ఉన్నట్లు? అతడు నీరసంగా తల పక్కకు తిప్పి చూశాడు. కను చూపు మేర అంతా ఇసుక ఎడారి. పింగళుడు గతుక్కుమన్నాడు. ఆ నిమిషంలో అతడికి ప్రాణభయంతో పాటు ఎక్కడలేని సత్తువ వచ్చినట్లయింది. చప్పున మోచేతులు భూమికి ఆనించి లేచేందుకు ప్రయత్నించాడు. కాళ్ళు రెండు నీళ్లలో నానుతున్నాయి. ఎదురుగా మహాసముద్రము ఏ అలలు లేకుండా ప్రశాంతమైన సరస్సులా నిర్మలంగా కనిపించింది. తన పరిసరాలు ఎటువంటివో, తను ఎలాంటి భూప్రదేశాన్ని చేరాడో పింగళుడు వెంటనే గ్రహించాడు. ఒకవైపున మహాసముద్రము, రెండవ వైపున మచ్చుకైన చెట్టు చేమాలేని పెద్ద ఇసుక ఎడారి. పింగళుడు తూలుతూ 2 అడుగులు ముందుకు వేసి సూర్యకాంతి కళ్ళ మీద పడకుండా చేతిని అడ్డంగా పెట్టుకొని దూరంగా గమనించి చూశాడు. అల్లంత దూరాన ఆకాశంలో ఎగురుతున్న కొన్ని రాబందులు అతడి కంటపడినాయి. అవి ఎక్కడికో ఎగిరిపోవటం కాక ఒకే ప్రదేశాన చుట్టూ వలయాకారంగా ఎగురుతూ క్రిందకి దిగి వస్తున్నాయి. పింగళుడిలో ఆశ్చర్యంతో పాటు ఆశ కూడా మొలకెత్తింది. రాబందులు ఎగురుతున్న ప్రదేశంలో ఏదో జలాశయం కానీ పల్లెపట్టు కానీ తప్పక ఉండి ఉంటుంది అని అతడు భావించాడు. ఈ తలపు కలగగానే అతడిలో ఎక్కడలేని శక్తి పెళ్ళుబుకింది. దృష్టిని ఆ రాబందులు ఎగురుతున్న ప్రదేశం మీద లగ్నం చేసి అతడు భగ్గుమని కాలుతున్న ఇసుకలో ఓపిక కొద్దీ నడవసాగాడు. కొద్దిసేపటికల్లా పింగళుడు ఆ ప్రదేశాన్ని సమీపించాడు. ఆ సరికి కొన్ని రాబందులు క్రిందకు దిగి అక్కడ పడి ఉన్న ఏదో వస్తువును చుట్టుముడుతున్నాయి. ఆ దృశ్యం చూస్తూనే పింగళుడు నివ్వెరపోయాడు. ఒక వ్యక్తి కాళ్ళు చేతులు తాడుతో వెనక్కి విరిచి కట్టబడి ఒక రాతికి ఆనించబడి ఉన్నాడు. అతడిలో ఏమాత్రమూ చలనం ఉన్నట్లు లేదు. రాబందులు అతన్ని పీకు తినేందుకు చుట్టూ మూగుతున్నాయి. పింగళుడు ఓ త్రుటికాలము ఆ నిర్భాగ్యుడి కేసు చూసి చప్పున వంగి అక్కడ దొరికిన చిన్న రాతి ముక్కను తీసుకుని రాబందుల కేసి విసిరాడు. వెంటనే కొన్ని రాబందులు రెక్కలు టపటపలాడించి ఆకాశంలోకి లేచాయి. మరికొన్ని అంత దూరం పరిగెత్తి అక్కడ నిలబడి ఆశగా తమకు కానున్న ఆహారం కేసి చూస్తున్నాయి. పింగళుడు ఆ వ్యక్తిని సమీపించాడు. అతడి కళ్ళు మూతలబడి ఉన్నాయి. ఏమాత్రమైనా ప్రాణం ఉన్న సూచనలు కనబడుతుందేమోనని పింగళుడు అతని గుండె మీద చేయి వేసి పరీక్షించాడు. చలనం లేదు. ఈ ఇసుక ఎడారిలో ఎవరూ ఏ కారణం వల్ల ఈ మనిషిని ఇటువంటి ఘోరమరణం పాలు చేశారో పింగళుడి ఊహకు అందలేదు. కానీ అతడికి ఆ నిమిషంలో ఒక కొత్త విషయం అర్థమైంది. భయంకరంగా నిర్జనంగా కనిపించే ఈ ఎడారిలో ఎక్కడో ఒకచోట జన నివాసాలు ఉన్నాయి. వాళ్ళు ఎటువంటి వారో ఊహించడం కూడా ఏమంత కష్టం కాదు. ఒక మనిషిని నిస్సహాయకుడిగా చేసి రాబందులకు ఆహారంగా వదిలిపోవటాన్ని బట్టి వాళ్ళు చాలా క్రూరులై ఉంటారని పింగళుడు భావించాడు. ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి? ముందు దాహం తీర్చుకునేందుకు తనకి ఇంత మంచినీరు కావాలి, తర్వాత ఆహారము. ఇవి తనకు ఎక్కడ లభిస్తాయి? పింగళుడు ఇలాంటి సమస్యలతో సతమతమవుతూ ఉండగా దూరంగా ఎడారిలో తిరుగుతున్న ఒకానొక ఒంటెల పటాలము నాయకుడు తన దుర్బిణిలో నుంచి అతన్ని, పక్కన ఉన్న చనిపోయిన వ్యక్తిని, చుట్టూ ఎగురుతున్న రాబందుల సమూహాన్ని చూశాడు. మరుక్షణము అతడి ఆజ్ఞ కాగానే ఒంటెల పటాలము అమిత వేగంగా ఆ ప్రదేశం వైపు పరిగెత్తి రాసాగింది. దూరంగా ఎడారిలో దుమ్ములేస్తూ ఉండటాన్ని గమనించి మొదట ఆశ్చర్యపడిన పింగళుడికి అంతలోనే దానికి కారణమైన ఒంటెల పటాలము స్పష్టంగా కనపడగానే ఉత్సాహంతో పాటు భయం కూడా కలిగింది. ఒకవేళ ఆ వచ్చేవాళ్ళు ఎడారి దొంగలైతే ఆ నిమిషంలో తన బ్రతుకు అవసాన దశకు వచ్చినట్లే అని అతను భయపడ్డాడు. కానీ పారిపోయి ఎక్కడైనా దాక్కునేందుకు స్థలం కానీ అందుకు అవసరమైన దేహబలం కానీ తన దగ్గర లేదు. అసలు తాను ఇప్పుడున్న దీనస్థితిలో కాలు తీసి కాలు పెట్టడమే అంతంత మాత్రంగా ఉంది. పింగళుడు ఇలాంటి ఊహలతో, అనుమానాలతో
ఉక్కిరి బిక్కిరైతూ ఉండగా ఒంటెల పటాలం అక్కడికి రానే వచ్చింది. గంభీరమైన పెద్ద గొంతుతో నాయకుడు ఆజ్ఞాపించగానే పటాలంలోని ప్రతి ఒక్కరూ తమ తమ వాహనాల్ని దిగి పింగళుణ్ణి చుట్టుముట్టారు. నివ్వెరపోయి నోటమాట రాక తడబడుతున్న పింగళుణ్ణి వాళ్ళ నాయకుడు కొంచెంసేపు నిలువెల్లా పరీక్షగా చూసి, "నువ్వు రాబందు అనుచర వర్గంలోని వాడివా?" అని ప్రశ్నిస్తూ చనిపోయిన వ్యక్తి దగ్గర వంగి పరీక్షగా చూసి చప్పున తన అనుచరులకేసి తిరిగి, "ఈ చనిపోయినవాడు మనవాడే. మిగతా కోట కాపలా దళం ఏమైనట్లు? బహుశా కోట రాబందుల వశం కాలేదు గదా" అంటూ విస్తుపోయాడు. ఈ లోపల పటాలంలోని ఒకడు పింగళుడి వీపు మీద తన ఈటను ఆనించి, "నిజం చెప్పు, మీ నాయకుడు రాబందు ఎక్కడా?" అంటూ గద్దించి అడిగాడు. పింగళుడికి ఆ ప్రశ్న ఏమీ అర్థం కాలేదు. బహుశా రాబందు అనేవాడు ఏదో దొంగల ముఠాకు నాయకుడై ఉంటాడు. అలా అయితే వీళ్ళెవరు? నేను ఎవరి అనుచరుణ్ణి కాను. మహాసముద్రంలో తుఫానులో చిక్కి నేనున్న ఓడ భగ్నం కాగా దేవుడి కృప వలన ప్రాణాలతో ఈ తీరం చేరాను. ఇక్కడ ఈ మృతుణ్ణి రాబందులు పీకు తినబోవటం చూసి ఇక్కడికి వచ్చాను. ఇది ఏ దేశమో, ఈ ఎడారి పేరేమిటో కూడా నాకు తెలీదు" అన్నాడు పింగళుడు. ఒంటెల పటాలం నాయకుడు పింగళుడికేసి మరొకసారి పరిశీలనగా చూసి, "నువ్వు చెప్పేది నిజమైతే నీకు వచ్చిన భయమేమీ లేదు. కానీ ఒకవేళ అబద్ధమైతే మాత్రము నిన్ను ముక్కలు ముక్కలుగా నరికించి ఆ ఎగురుతున్న రాబందులకు ఆహారంగా వేయిస్తాను. నువ్వు ఇప్పుడున్నది ఆఫ్రికా సముద్ర తీరాన గల అరేబియా దేశ ప్రాంతము. నేను నవాబు గారి ఒంటెల పటాలం నాయకుణ్ణి. ఇక నీ ఓడ సముద్రం మీద భగ్నం అవటము, అది అంతా నిజం చెప్పాలి. తెలిసిందా?" అన్నాడు. ఆ వచ్చిన వాళ్ళు దొంగలు కాదని, నవాబు సైనికులని తెలియగానే పింగళుడికి ఎక్కడలేని ఆనందము కలిగింది. ఆ ఎడారి ప్రాంతాన్ని పాలించే నవాబు అతడి ఒంటెల పటాలము నాయకుణ్ణని చెప్పే ఇతడు ఎలాంటి వారైనా ప్రస్తుతానికి మాత్రము తన ప్రాణభయం లేదు. తర్వాత పరిస్థితులను బట్టి అందుకు అనుగుణంగా ప్రవర్తించవచ్చు. కనుక పూర్వగాథ అంతా వదిలి తాను బానిసగా ఓడలో చేరినప్పటి నుంచి జరిగిన వృత్తాంతము అతడికి చెప్పవచ్చుననుకున్నాడు పింగళుడు. ఆ ప్రకారమే పింగళుడు పటాలం నాయకుడికి తాను చేరిన ఓడ సరంగును గురించి, మహాసముద్రం మీద తారసపడిన మరొక ఓడకు దానికి జరిగిన యుద్ధం గురించి సవిస్తరంగా చెప్పాడు. అంతా విన్న పటాలం నాయకుడు తృప్తిగా ఓ మారు నవ్వి, "అయితే మీ ఓడను ఎదిరించిన ఓడలో కూడా బానిసలున్నారనే దాంట్లో అనుమానం ఏమీ లేదు కదా?" అని అడిగాడు. "అవును, అందులో సందేహం లేదు. ఆ ఓడ సరంగుతో నేను రాజీ రాయబారం నడపాలని ప్రయత్నించినప్పుడు అతడిచ్చిన జవాబును బట్టి అతడు బానిసలను కొని అమ్మే వ్యాపారేనని తెలుస్తున్నది కదా" అన్నాడు పింగళుడు. పటాలం నాయకుడు అవునన్నట్లు తల ఊపి, "నా పేరు హసన్ గోరి. నాలాగే నువ్వు యుద్ధంలో చాలామందికి నాయకత్వం వహించావు గనక నువ్వు నాతో సమానుడివే కనుక నన్ను ఆ పేరుతో నువ్వు పిలవవచ్చు. మేము రాబందు అని పిలువబడే ఒకానొక ఎడారి దొంగను హతమార్చేందుకు ఈ ఎడారిలో గస్తీ తిరుగుతున్నాం. ఈ కాళ్ళు చేతులు బంధింపబడి మరణించిన వ్యక్తి నవాబు సైన్యంలోని వాడే. ఇతడు ఎడారిలో ఉన్న ఇఫీ కిల్లాను రక్షిస్తున్న వాళ్ళలో ఒకడు. ఇతన్ని ఏ విధంగా ఆ రాబందు పట్టుకోగలిగాడో నాకు అర్థం కావటం లేదు. నా భయం ఏమిటంటే దురదృష్టవశాత్తు ఆ కిల్లా రాబందు వశం అయిపోయిందేమోనని" అంటూ అతడు సైనికుల కేసి తిరిగి, "ఈ క్షణం నుంచి ఇతన్ని కూడా పటాలంలో ఒకడుగా భావించండి. పాపం ఆకలికి అలమటిస్తున్నట్లున్నాడు. ఆహారము నీరు ఇవ్వండి" అన్నాడు. హసన్ గోరి అలా అనేసరికి పింగళుడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. సైనికులు ఇచ్చిన రొట్టెలు తిని చల్లటి నీరు తాగి అతడు తృప్తిగా లేచి నిలుచున్నాడు. వెంటనే హసన్ గోరి పింగళుడికి ఒక ఒంటెని చూపిస్తూ, "ఈ ఒంటె ఇక నుంచి నీ వాహనం. మనం ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఇఫీ కిల్లాను రాబందు ఆక్రమించుకున్నాడేమో అని నాకు అనుమానంగా ఉన్నది" అంటూ ఒక సైనికుడి కేసి తిరిగి, "ఆ శవాన్ని ఒంటె మీద వేయండి. కిల్లా దగ్గర సమాధి చేద్దాం. ఈ రాబందుకు ఆహారంగా అతన్ని వదలటం మహాపాపం" అన్నాడు. కొద్దిసేపట్లోనే పటాలం బయలుదేరింది. ఎడారిలో రేగుతున్న ఎడతెగని ఇసుక తుఫానులో ప్రయాణిస్తూ సూర్యుడు పశ్చిమానికి దిగుతూ ఉండగా పటాలము ఈఫీ కిల్లాకు కనుచూపు మేరలో చేరింది. కిల్లా పరిసరాలు నిర్మానుష్యంగా ఉన్నాయి. హసన్ గోరి పింగళుడి కేసి తిరిగి ఆశ్చర్యంగా కనుబొమ్మలు ముడివేసి కిల్లా వైపుకు చేయి ఊపాడు.
ముగ్గురు మాంత్రికులు జానపద కథ 7వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.